హలో అండి, వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ భారీ ఆతిథ్యం. గోదావరి జిల్లాలోని పచ్చని పొలాల మధ్య సీతారామపురం అనే ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వెంకట్రామయ్య అనే రైతు నివసించేవాడు. అతను నిజాయితీకి, మంచితనానికి ఊర్లో ప్రసిద్ధి. ఎవరికైనా సహాయం కావాలంటే చాలు ముందుగా గుర్తొచ్చేది వెంకట్రామయ్య పేరే. అతని భార్య సీతమ్మ చాలా ఓర్పు గల మహిళ. ఇంటిని చక్కగా చూసుకోవటం, వచ్చిన అతిథులని ప్రేమగా మర్యాదగా చూసుకోవటం, వాళ్ళకి తగిన ఆతిథ్యం ఇవ్వటం ఆమెకు అలవాటు. వారికి 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. బాబు పేరు చిన్నబాబు, పాప పేరు పద్మ. వారి జీవితం చాలా సాధారణమైనదే అయినా చాలా ఆనందంగా గడిచిపోతూ ఉండేది. ఒక సంవత్సరం వానలు బాగా పడి పంటలు కూడా అద్భుతంగా పండాయి. గ్రామం అంతా సంతోషంగా ఉంది. అదే సమయంలో ఒకరోజు సాయంత్రం మబ్బులు కమ్ముకొని చినుకులు పడుతున్న వేళ ఇంటి ముందు "అయ్యో, ఎవరైనా ఉన్నారా?" అని గంభీరమైన స్వరం వినిపించింది. వెంకట్రామయ్య బయటికి వచ్చి చూశాడు. అక్కడ ఒక పొడవాటి మనిషి భుజంపై నుంచి సంచి వేసుకొని అలసిపోయినట్టు నిలబడి ఉన్నాడు. "అయ్యో, నువ్వా భాస్కరమా?" అని ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి భాస్కర్రావు. చాలా ఏళ్ల క్రితం ఒకసారి వారింటికి వచ్చిన దూరపు బంధువు అన్నమాట. "బావా, పట్టణంలో పని కోసం వచ్చాను. 2-3 రోజులు మీ దగ్గరే ఉండాలి" అన్నాడు నీరసంగా. "అది కూడా అడగాల్సిన మాటేనా? రారా" అని ఆనందంగా లోపలికి తీసుకెళ్లాడు వెంకట్రామయ్య. సీతమ్మ కూడా చాలా మర్యాదగా నీళ్ళిచ్చి వేడివేడిగా భోజనం వడ్డించింది. భాస్కర్రావు బాగా తిని, "అక్కా, మీ వంట రుచి ఇప్పటికీ అలాగే ఉంది" అంటూ పొగిడేశాడు. మొదటి 2-3 రోజులు ఎంతో సంతోషంగా గడిచాయి. పిల్లలకు కథలు చెప్పేవాడు. గ్రామంలో తిరిగి అందరితో పరిచయాలు పెంచేసుకొని వాళ్ళతోటి వీళ్ళతోటి ఆ పనని ఈ పనని అటు ఇటు సహాయం అని చెప్పి వెళ్తూ ఉండేవాడు. నిజమేననుకున్నాడు వెంకట్రావు. కానీ 4వ రోజు వచ్చినప్పుడు కూడా అతను ఊరికి తిరిగి వెళ్లే లక్షణం కనిపించలేదు. "పని ఇంకా కాలేదు బావా" అని నవ్వుతూ చెప్పేసేవాడు. ఒక వారం గడిచింది. ఇంట్లో ఖర్చులు పెరగటం మొదలుపెట్టాయి. భాస్కర్రావుకి ప్రత్యేకంగా టీలు, అల్పాహారాలు, అతను తీసుకొచ్చే అతిథులకు కూడా టీలు, అల్పాహారాలు, ఒక్కొక్కసారి రాత్రి భోజనాలు, ఇవన్నీ ఏర్పాటు చేయాల్సి వచ్చేది. కానీ అతను మాత్రం జేబులోంచి రూపాయి కూడా తీసేవాడు కాదు. ఏ పని చేయకుండా రోజంతా పంచాయతీ దగ్గర కూర్చొని సోది కబుర్లు చెబుతూ ఉండేవాడు. ఒకరోజు సీతమ్మ నెమ్మదిగా భర్తతో చెప్పింది, "మనకి ఇబ్బంది అవుతోంది, సరుకులు కూడా త్వరగా అయిపోతున్నాయి" అని. వెంకట్రామయ్య నిట్టూర్చాడు. "అతిథిని నేరుగా ఎలా పంపమంటావు" అని అతను ఆలోచించటం మొదలుపెట్టాడు. అంతకంటే చేసేదేమీ లేక రోజులు గడిచే కొద్దీ భాస్కర్రావు అలవాట్లు బయటపడుతున్నాయి. ఉదయం ఆలస్యంగా లేవటం, పనులకి పిల్లల్ని పురమాయించటం, ఇంట్లో ఉన్న పళ్ళు గట్రా దాచుకొని తినేయటం, పిల్లలకి తెచ్చిన మిఠాయిలు గట్రా కూడా దాచిపెట్టేసుకొని బయటికి వెళ్ళిపోయి తినేయటం, ఇవన్నీ సీతమ్మకు చికాకు కలిగించాయి. ఒకరోజు చిన్నబాబు ఏడుస్తూ వచ్చాడు. "నాన్నా, అమ్మ నా కోసం దాచిన జిలేబీలు మావయ్య తినేశారు" అంటూ. వెంకట్రామయ్యకు కోపం వచ్చినా బయట పెట్టలేదు. ఇంకోసారి భాస్కర్రావు ఊర్లో అందరితో, "వెంకట్రామయ్య దగ్గర డబ్బు చాలా ఉంది. అసలు మా బావ అడగాలే గాని ఎవరికైనా ఏ సహాయమైనా వద్దనకుండా చేయగలడు" అని గొప్పలు చెప్పటంతో గ్రామస్తులు కాస్త అప్పుడప్పుడు అప్పడగటం మొదలుపెట్టారు. సీతమ్మకి ఆందోళన బయలుదేరింది. "ఇలా ఉంటే మన పరువు కూడా పోతుంది" అంది. కానీ భాస్కర్రావుకు మాత్రం ఏమీ పట్టేది కాదు ఈ విషయం. ఒక నెల పూర్తయింది. ఇంట్లో బియ్యం కాస్త తగ్గిపోవటం మొదలుపెట్టింది. అప్పులు కూడా పెరిగాయి. పిల్లల చదువుల ఖర్చు కూడా కష్టంగా మారింది. ఒక రాత్రి భోజనం తర్వాత సీతమ్మ ఏడుస్తూ చెప్పింది, "మన మంచితనాన్ని ఆయన బలహీనతగా తీసుకుంటున్నారు.
ఏదో ఒకలాగా ఆయన్ని పంపించండి అని. ఆ మాట వెంకట్రామయ్య హృదయాన్ని తాకింది. మరుసటి రోజు ఉదయం అతను ఒక ఉపాయం ఆలోచించాడు. గ్రామంలోని తన స్నేహితుడు చలమయ్య సహాయం తీసుకున్నాడు. సాయంత్రం భోజనం సమయంలో చలమయ్య పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి గట్టిగా అన్నాడు, రామయ్య, అప్పు ఇచ్చిన వాళ్ళు రేపొస్తున్నారు. అప్పు తిరిగి ఇవ్వకపోతే ఇల్లు వేలం వేస్తారట అని. భాస్కర్రావు ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఏమిటి బావా, అంత కష్టమా అని అడిగాడు. వెంకట్రామయ్య నటిస్తూ, ఏం చేస్తాం బావా, ఇంట్లో అతిథులు ఉండటంతో ఖర్చులు పెరిగిపోయాయి. అప్పులు చేసుకోవాల్సి వచ్చింది అన్నాడు నీరసంగా. ఆ మాటలు భాస్కర్రావు గుండెల్లో బాణంలా దూసుకుపోయాయి. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు కూడా ఉదయం పూట సీతమ్మ పిల్లలకు పల్చటి గంజి పెడుతుండగా చూసి అతనికి మరింత సిగ్గేసింది. తానిక్కడ సౌకర్యంగా ఉండగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. భాస్కర్రావు నిశ్శబ్దంగా తన సంచి సర్దుకున్నాడు. బావా, నేను వెళ్తాను అన్నాడు. వెంకట్రామయ్య ఆశ్చర్యపోయినట్టు నటించి, అరే, ఇంకొన్ని రోజులుండు అని ఆబ్బోయాడు. భాస్కర్రావు తల వంచి, లేదు బావా, అతిథిగా వచ్చిన మనిషి ఇంటివారికి భారంగా మారకూడదు. మీ ప్రేమను నేను దుర్వినియోగం చేస్తున్నాననిపిస్తోంది అన్నాడు. సీతమ్మ కూడా మృదువుగా నవ్వింది. మాకు మీ మీద కోపం లేదు, కానీ ప్రతి మనిషి తన హద్దు కాస్త తెలుసుకొని ప్రవర్తించాలి అని అన్నది. భాస్కర్రావు పిల్లల తలలు నిమిరి బయలుదేరాడు. వెళ్తూ గ్రామం చివరిలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆ చిన్న ఇంట్లో ఎంత ప్రేమ ఉందో అప్పుడే నిజంగా అర్థమైంది భాస్కర్రావుకి. ఆ రోజు నుంచి అతను ఎక్కడికి వెళ్ళినా 3 రోజుల కంటే ఎక్కువ ఉండేవాడు కాదు. అలాగే ఎవరైనా తన ఇంటికి వచ్చినప్పుడు వారి పరిస్థితిని గమనించి మర్యాదగా చూసుకునేవాడు. కొన్ని నెలల తర్వాత అతను మళ్ళీ వెంకట్రామయ్య ఇంటికి వచ్చాడు. కానీ ఈసారి అతిథిగా కాదు. ఒక ఎద్దుబండి నిండా బియ్యం, పండ్లు, బట్టలు తీసుకొని వచ్చాడు. బావా, మీ రుణం నేనెప్పటికీ తీర్చలేను, కానీ మీ మంచితనం నాకు జీవిత పాఠం నేర్పింది అన్నాడు అవి ఇస్తూ. వెంకట్రామయ్య నవ్వుతూ, మనిషి తప్పు చేయటం పెద్ద విషయం కాదు బావా, తప్పు తెలుసుకొని మారటం గొప్ప విషయం అన్నాడు లోపలికి రమ్మని పిలుస్తూ. ఆ మాటలు విన్న పిల్లలు, సీతమ్మ చాలా సంతోషపడ్డారు. మళ్ళీ ఆ ఇంట్లో నవ్వుల పువ్వులు నిండిపోయాయి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.